హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ ఎవర్ డాగ్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను. అదే మీకు చూపించాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కోసి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు. ఇది మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయ అండి. చాలా బాగుంటుంది కర్రీ, మీరు చూడండి. ఇలా ఆనియన్స్ వేసాక ఇది కొద్దిగా రెడ్ అయ్యాక అల్లం పేస్ట్, పసుపు వేసుకుందాం. చూసారు కదండి, ఇలా రెడ్గా అయ్యాక కొద్దిగా ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కలుపుకోవాలి. ఇలా కలిపాక టమాటో వేసుకుందాం. టమాటో కూడా మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన టమాటోనేనండి. ఎవరైనా చూడకపోతే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. టమాటో వేసి కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు వేసి టమాటా తొందరగా మగ్గుతుందండి, అందుకే నేను ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుంటాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం టమాటా మగ్గిందా లేదా అని. టమాటా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి మంచిగా కింది నుంచి మీద వరకు మంచిగా కలుపుకోవాలండి. కర్రీని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చిక్కుడుకాయ మగ్గిందో లేదా అని. మంచి మగ్గింది కదండి. ఇప్పుడు కొద్దిగా మనం కారం, మన టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. మేమైతే కొద్దిగా కారం ఎక్కువనే తింటామండి, కాబట్టి నా టేస్ట్కి తగ్గట్టు నేను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ అనేది ఈసారి హార్వెస్ట్ చేసేది నేను చూపిస్తాను మీకు వీడియోలో. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయినట్టే అండి. ఫైనల్గా లాస్ట్ ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపు. ఇంతేనండి చిక్కుడుకాయ కర్రీ. నా స్టైల్లో నేను ఇలా చేశాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.